పెంతెకోస్తు పండుగ చాలా ఆనందముతో సంతోషముతో ఈ పండుగను మనం జరుపుకుంటాం. యేసు ప్రభువు పునరుత్థాన పండుగ తరువాత 50వ రోజు పెంతెకోస్తు పండుగ వస్తుంది. యేసు ప్రభువు శిష్యులకు వాగ్దానం చేసినటువంటి పవిత్రాత్మను శిష్యుల మీద యేసు ప్రభువు కుమ్మరించినటువంటి గొప్ప దినము పెంతెకోస్తు పండుగ నాడు. లూకాసు వార్త 24వ అధ్యాయం 49వ వాక్యములో యేసు ప్రభువు శిష్యులకు చెప్పారు, ఉన్నతము నుండి శక్తిని పొందే వరకు మీరు నగరముననే ఉండండి. మీరు పవిత్రాత్మ అభిషేకం కోసం, తండ్రి దేవుని వాగ్దానం కోసం వేచి ఉండండి అని యేసు ప్రభువు చెప్పారు. శిష్యులు ఆ విధముగా వేచి ఉన్నారు, ప్రార్థనతో వేచి ఉన్నారు. పెంతెకోస్తు పండుగ నాడు ఆ గొప్ప అభిషేకమును వారు పొందారు. శిష్యులు పవిత్రాత్మ అభిషేకమును పొందడంలో తల్లి మరియమ్మ చాలా ముఖ్యమైన ఒక పాత్ర పోషించింది. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 14వ వాక్యములో మనం చూస్తున్నాం. పెంతెకోస్తు పండుగ కంటే ముందు శిష్యులతో పాటు తల్లి మరియమ్మ ప్రార్థన చేస్తూ ఉంది. వారి కోసం వారితో పాటు ఉండి ప్రార్థన చేసి పెంతెకోస్తు పండుగ కోసం, పవిత్రాత్మ అభిషేకం కోసం తల్లి మరియమ్మ వారిని సిద్ధం చేసింది. తల్లి మరియమ్మకు పవిత్రాత్మతో ఒక గొప్ప అనుబంధం ఉన్నది. పవిత్రాత్మ శక్తి ఆమెను ఆవరించింది. పవిత్రాత్మ శక్తి వలన ఆమె గర్భము ధరించింది. కాబట్టి ఈ పరిశుద్ధమ్మ ఎక్కడైతే ఉందో అక్కడ పవిత్రాత్మ అభిషేకం నిండుగా మెండుగా ఉన్నది. ఎలిజబెత్తమ్మను తల్లి మరియమ్మ దర్శించినప్పుడు ఎలిజబెత్తమ్మతో పాటు ఎలిజబెత్తమ్మ ఉదరములో ఉన్నటువంటి శిశువు కూడా పవిత్రాత్మ అభిషేకముతో నింపబడ్డారు. తల్లి మరియమ్మ మధ్యవర్తిత్వం ద్వారా మనం ప్రార్థించేటప్పుడు మనకు కూడా ఈ పవిత్రాత్మ అభిషేకం దొరుకుతుంది. ఏ విధముగా తల్లి మరియమ్మ శిష్యులను పవిత్రాత్మ అభిషేకం కోసం సిద్ధపరచిందో అదే విధముగా మనలను కూడా తల్లి మరియమ్మ పవిత్రాత్మ అభిషేకం కోసం సిద్ధపరుస్తుంది. కాబట్టి ఈ రోజు ప్రత్యేకముగా మనం తల్లి మరియమ్మ మధ్యవర్తిత్వం ద్వారా ప్రార్థించాలి. యేసు ప్రభు వాగ్దానం చేసినటువంటి ఆ గొప్ప పవిత్రాత్మ అభిషేకమును మనం పొందాలి. అలా అభిషేకమును పొందడానికి శిష్యులకు తోడ్పడినటువంటి తల్లి ఈ మే నెలలో ప్రత్యేకముగా మన కోసం ప్రార్థిస్తూ ఉంటుంది, మనకు తోడు నీడగా ఉంటుంది. కాబట్టి తల్లి మరియమ్మ మధ్యవర్తిత్వం ద్వారా మనం ప్రార్థిద్దాం. మనమందరం పవిత్రాత్మ అభిషేకముతో నింపబడాలి. యేసు ప్రభు వాగ్దానం చేసినటువంటి ఆ పవిత్రాత్మను మనం పొందాలి. పవిత్రాత్మ అభిషేకముతో జీవించేటప్పుడే మన నిజమైన క్రైస్తవులమవుతాం, దేవుని బిడ్డలమవుతాం. ఈ యొక్క ఆశీర్వాదం కోసం ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. తల్లి మరియమ్మ మధ్యవర్తిత్వం ద్వారా ప్రార్థిద్దాం. దేవుడు మనలను ధారాళంగా